వేసవి వీపు దశ వచ్చింది. వర్షాకాలం అడ్వాన్స్ గా చాలా ముందుగా వచ్చింది. జనరల్ గా వేసవి టైంలో విద్యా సంస్థలకు సెలవుల సందర్భంగా మనము ఈ యొక్క స్పోర్ట్స్ ఆటల పోటీలకు సంబంధించిన క్యాంప్స్ పెట్టడము, వాళ్ళకు శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కాంపిటీషన్ నిర్వహించడం అనేటువంటిది సహజము. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే విద్యార్థులు చదువులప్ప ఆడుకోవడానికి సమయమే ఉండదు. చాలా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ఇతర ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ 90% వారు ఉన్నటువంటి విద్యార్థుల సమయాన్ని చదువునే ఎక్కువ దృష్టి పెట్టే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఆ కారణంగా చిన్నారులకు ఆటలు ఆడడం కానీ ఇతర మానసిక వికాసానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఒకవేళ ఆడుకుందామన్నా కూడా దురదృష్టం హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్స్ కూడా లేవు, చాలా తక్కువ ప్లే గ్రౌండ్స్. దీని కారణంగా కూడా విద్యార్థులు విద్యా సంస్థల్లో ప్లే గ్రౌండ్స్ లేవు, ఇది కూడా లేవు. దాని కారణంగా విద్యార్థులు కూడా చాలా మంది ఆడుకోవడానికి కూడా మరి అవకాశం లేని కారణంగా వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉంటారు. అలాంటి వారికి కనీసము ఈ వేసవిలోనైనా ఈ యొక్క స్పోర్ట్స్ కాంపిటీషన్ లేకపోతే క్యాంప్స్ నిర్వహించడం అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి అందరం కూడా కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు, బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు అనధికారులు ఈ వేసవి సమయంలో ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కానీ లేకపోతే క్యాంప్స్ కానీ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన బస్తీ అసోసియేషన్స్, ఖాళీ అసోసియేషన్స్ కూడా లిబరల్ గా ఆలోచన చేసి వాళ్ళకి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ రకమైనటువంటి క్యాంపెయిన్. చాలా మంది ఒక బాలు ఇంటి మీదకి వస్తే పిల్లలను కొట్టడము, తిట్టడము, బెదిరించడం జరుగుతుంది. అది కూడా మన పిల్లలే, వాళ్ళు మన దగ్గర ఆడుకోకపోతే, మన ఖాళీలో ఆడుకోకపోతే ఎక్కడ ఆడుకుంటారు. కాబట్టి సౌండ్ వస్తుందనో, డస్ట్ వస్తుందనో, వాళ్ళు వచ్చి మా ఇంటి మీద వండదనో అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉంటారు. అది మరి మంచిది కాదు. రానున్న రోజుల్లో ఈ క్రీడలు మరింతగా ప్రోత్సహించాలి. వేరే దేశాల్లో చూస్తే అద్భుతమైనటువంటి గ్రౌండ్ ప్రతి ఊర్లో, ప్రతి బస్సులో ఉంటుంది. మనకేమో ప్లే గ్రౌండ్స్ చాలా తక్కువ. ఉన్న గ్రౌండ్స్ లలో అనేక రకాల రిస్ట్రిక్షన్స్ ఉన్న గ్రౌండ్స్ కూడా చాలా ప్లే గ్రౌండ్స్ కూడా ఈరోజు పార్కులుగా కన్వర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. కానీ అసోసియేషన్స్ ఎప్పుడైనా నైరుకు వచ్చి మా దగ్గర ప్లే గ్రౌండ్ ఉంటుంది, దాని కారణంగా మా ఖాళీ బాగా డస్ట్ వస్తుంది, సౌండ్ వస్తుంది, పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, దీన్ని పార్కు కన్వర్ట్ చేయండి అని చెప్పి చాలా మందిని అడగడం వస్తుంది. కానీ ఇది మంచిది కూడా కాదు. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్లే గ్రౌండ్స్ ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈరోజు మన యొక్క మరి ఇక్కడ కవాడిగూడకు సంబంధించినటువంటి గ్రౌండ్ లో మరి మన వీవీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అదేవిధంగా మా కార్పొరేటర్ అయినటువంటి గాంధీనగర్ కార్పొరేటర్ నేతృత్వంలో ఈ యొక్క క్రికెట్ కాంపిటీషన్స్ అందరూ పోటీలు వాళ్ళకు నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషం. మరి ఈ రకమైనటువంటి క్రికెట్ కాంపిటీషన్స్ నిర్వహించడం ద్వారా పిల్లల్లో మానసికమైనటువంటి వికాసం వస్తుంది, క్రీడలను ప్రోత్సహించడం అవుతారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను ఆర్గనైజర్స్, అదేవిధంగా చిన్నారులకు, అదేవిధంగా ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు, దానితో పాటు మరి ఈ యొక్క పేరెంట్స్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ రకమైనటువంటి మరి యాక్టివిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా నేను అందరికీ తెలియజేస్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.